హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధి వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ మౌనం వెనక దాగి ఉన్న ఆంతర్యమేమి? అంటే, మీ దగ్గర ఏం దాస్తున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? ఏం ఎందుకు కామ్‌గా ఉంటున్నారు? ఏముంది? వాళ్ళ మనసులో అంతర్గతంగా ఏముంది? వాళ్ళు మీ పట్ల కామ్‌గా ఉండడానికి, మీతో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుండడానికి దేనికైనా కావచ్చు. మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. సో, వాళ్ళ మనసులో ఏం దాగుంది అనేదైతే ఈరోజు టాపిక్ అండి. ఈ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి అండ్ మీ వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో దాగి ఉన్న ఆంతర్యమేమి? రహస్యాలు ఏమిటి? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏముంది వాళ్ళ మనసులో? ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుందండి. మీకు నో కాంటాక్ట్ లో ఉండొచ్చు, మీరు సపరేషన్ లో ఉండొచ్చు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉండొచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మౌనం వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటి? ఎలాంటి రహస్యాలు ఉన్నాయి? ప్లీజ్ తప్పకుండా మీరు ఒక లైక్ అయితే ఇచ్చి మీ కామెంట్స్ అనేది షేర్ చేసుకోండి, ఎంతవరకు రెజినేట్ అయింది అనేది. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. సో ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ మౌనం వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటి? వాళ్ళ మౌనం వీళ్ళు భరించలేకపోతున్నారు. ఏముంది వాళ్ళ మనసులో? వీళ్ళని దూరం పెడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. ఏముంది వాళ్ళ మనసులో? వాళ్ళ ఆంతర్యం ఏమిటి? ఏముంది వాళ్ళ ఇన్నర్లో? ఏముంది వాళ్ళు దాస్తున్న మౌనం వెనుక రహస్యాలు ఏమిటి? ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ bottom of the deck 9 of cups, 4 of cups, 7 of wands. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఫస్ట్. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి. నెంబర్ 3, నెంబర్ 10, నెంబర్ 6, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 12, నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 6, నెంబర్ 8, ఓకే. ఈ నెంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. మీ పర్సన్ మనసులో ఉన్న దాగి ఉన్న రహస్యాలు ఏంటి అంటే, ఇక్కడ మీరు ఇష్టమున్నా, మీరు కావాలనిపిస్తుంది, మనసంతా అలజడి ఆందోళన అయితే ఉంటుంది. కానీ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఎందుకు ఇలా ఉంటున్నారు అని అంటే,
ఇక్కడ మీ దగ్గర నుండి అంటే వాళ్ళు ఏదో మీ దగ్గర నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది వాళ్ళకు అందలేదని, మీరు ఇగ్నోర్ చేస్తున్నారని, అంటే వాళ్ళు మీ నుండి ఇంకేదైనా కోరుకోనుండొచ్చు. అంటే మీరిక్కడ ఒక లగ్జరీగా ఉండి కూడా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు. సో, అలా హ్యాపీగా ఉండడం గూడా వాళ్ళకి అది నచ్చకపోతూ ఉండొచ్చు. హ్మ్. అది బయటికి చెప్పుకోలేక కొంత కొంతవరకు తన మనసులో ఫీలింగయితే ఇక్కడ మ ఆహ్, తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆహ్, ఇది మనీ వైస్‌గా అయినా లేకపోతే ఇంకా ఇతరత్రా ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు. సో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ నేను లోపల బాధపడుతున్నాను. మీరు హ్యాపీగానే ఉన్నారు కదా! మీరు అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నారు. మీరు హెల్ప్ చేయొచ్చు గదా! మీకెంత వరకు ఉంది? మీరు హెల్ప్ చేయట్లేదు. నేను బాధలు పడుతున్నాను. అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరెలా కనిపిస్తున్నారు అనంటే, మీరు వాళ్ళకి హ్యాపీగా కనిపిస్తున్నారన్నమాట. వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి మీకు వాళ్ళకి కూడా సెట్ అవ్వదు. వాళ్ళు లోగా ఉన్నారన్నమాట. మీరిక్కడ హై పొజిషన్‌లో ఉన్నారు. సో, అలా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు. లేదంటే వాళ్ళకొక హెల్ప్ చేయట్లేదు. నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని వాళ్ళ మనసులో ఏమున్నది, ఎందుకు వీళ్ళు బయట పెట్టలేకుండా ఉన్నారు అంటే, ఇక్కడ మీరు హ్యాపీగా ఉండడం, సంతోషంగా ఉండడం వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారన్నమాట. అది మీ ఫ్యామిలీతో అయినా, లేకపోతే ఏదైనా మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నా సో, ఇక్కడ మీరు అన్ని విధాలుగా బావున్నారు కదా! హ్మ్. మీరు హ్యాపీగా ఉన్నారు గదా! నా పరిస్థితే గదా! నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. నాకనుకున్నది జరగట్లేదు. హ్మ్. నాకు మీరు న్యాయం చేయట్లేదు అనేదైతే మీ పర్సన్ ఆలోచన అన్నమాట. అంటే ఇక్కడ హ్మ్, అన్నీ మీ దగ్గర నుండి లాగడం అయితే అవుతుందన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వాళ్ళు బయట పెట్టరు. అంటే మీ దగ్గర ఒక ఆహ్, ఒక దర్జాగా ఉన్నట్టే వాళ్ళేదో ఒక హ్మ్, ఎలా చెప్పాలి అంటే అన్ని విధాలుగా వాళ్ళొక హ్యాపీగా ఉన్నట్లు వాళ్ళు పైకి కనిపిస్తున్నారు తప్ప హ్మ్. వాళ్ళ లోపల చాలా ప్రాబ్లమ్స్ అనేదున్నాయి మీ పర్సన్‌కి. సో, అవన్నీ మీకు చెప్పుకోలేక ఇక్కడ ప్రేమ కావాలి అనేది రావడం మీ దగ్గరికి రావడం జరిగింది. కానీ వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళని స్ట్రక్ పొజిషన్‌లో పెడుతున్నాయన్నమాట. సో, మీకు చెప్పలేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ప్రాబ్లమ్స్. హ్మ్. మీరనుకున్న విధంగా చాలా హ్యాపీగా ఉంటున్నారు. చాలా హ్యాపీగా వాళ్ళ కంటికి కనిపిస్తున్నారు. సో, మీ ఫ్యామిలీతో అయినా లేకపోతే ఎక్కడైనా కావచ్చు. మీరు ఒక పిక్నిక్ వెళ్తూ ఉన్నా, లేకపోతే ఒక సినిమాకి వెళ్తూ ఉండొచ్చు. ఒక టూర్ వెళ్తూ ఉండొచ్చు. ఏదైనా చిన్న చిన్నపాటి సంతోషాలు మీరు వెతుక్కుంటూ ఉంటే కూడా సో, ఆహ్, నన్ను కాదని మీరెలా హ్యాపీగా ఉంటారు అనుకునే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆహ్, మ్యారేజ్ అయిన వాళ్ళైనా, లేకపోతే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా, లవర్స్ అయినా, ఎవరైనా కావచ్చు. వాళ్ళకేంటి అంటే వాళ్ళకున్న కలలు ఏంటి అంటే, వాళ్ళు నలుగురిలోనూ హ్మ్, ఒక దర్జాగా ఉండాలి, బాగుండాలి అనుకునే విధంగా వాళ్ళ థింకింగ్ అయితే ఉంది. కానీ ఆ థింకింగ్‌కి తగ్గట్టు వాళ్ళకి ఒక గ్రోత్, సక్సెస్ అనేది లేదన్నమాట. సో, అది లేక ఇక్కడ మీరేదైతే హ్యాపీగా ఉంటున్నారో మీరు ఒక ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటున్నారన్నమాట. అది ఓర్చుకోలేక మీకు కమిట్మెంట్ ఇవ్వలేక కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అది ఓర్వలేనితనమైతే మీ పర్సన్‌లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆహ్, మీరెలా హ్యాపీగా ఉంటున్నారు? ఒకవేళ మీరేదైనా ఒక ఇల్లు కట్టుకొనుండొచ్చు. లేదు గృహప్రవేశం చేసుకొనుంటారు. వాళ్ళకవన్నీ కూడా తెలియకపోయుండొచ్చు. లేదు మీరు అలా హ్యాపీగా ఉంటున్నారని తెలిసి గూడా ఇక్కడ బాధపడుతూ ఉండొచ్చు. సో, ఇలా కనిపిస్తుందన్నమాట. అది ఓర్చుకోలేక బాధ కలగడం మీ పర్సన్‌కి మనసుకు చాలా పెయిన్ అవ్వడం. అంటే ఆహ్, మీరున్నంత ఇదిగా నేను ఉండలేకపోతున్నా కదా! నాకెందుకు డివైన్ ఇలా కల్పిస్తున్నారు అనుకునే విధంగా గూడా ఇక్కడ మీ పర్సన్ మౌనం వెనక ఇంత బాధలైతే ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అననంటే, ఇక్కడ మీరు ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉన్నా కూడా మీ పర్సన్‌కి నచ్చట్లేదు. అది నచ్చట్లేదన్నమాట. సో, అలా మాట్లాడడం వాళ్ళకిష్టం లేదు. మీ పట్ల పొసెసివ్ చూపించడము, అది మీకు చెప్పుకోలేకపోవడము,
ఇంకా మీ నెంబర్ మీరు మెసేజ్ చేస్తున్న రిప్లై ఇవ్వలేకపోవడము, అది బయట పెట్టుకోలేక ఒక కామ్‌గా ఒక బౌండరీ అయితే వేసుకోవడము, ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉండడము, మీరు అడుగుతున్నా కానీ సమాధానం చెప్పలేకపోవడము. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ మీరు మీ ఫ్యామిలీతో అండ్ మీరు బాగున్నారా అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మనసులో ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అంటే అన్నీ కావాలి వాళ్ళకి. అన్నీ ఒక ఫ్రెండ్స్ ద్వారా మీ గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు. మీరెలా ఉంటున్నారు? ఏంటి? హ్మ్. అనేదైతే ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా ఎక్కువ ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వాలి. అంటే వాళ్ళకే కావాలి తప్ప ఇంకా ఇతరత్రా ఎవరితో గూడా మీరు హ్యాపీగా ఉండగూడదు అనుకునే విధంగా గూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే నాకు కనిపిస్తుంది. మీ పర్సన్ ఎందుకు ఇలా స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారు అంటే, ఏదో ఒకటి కారణాలు చెప్పడం. ఆ కారణాలు ఏంటి అంటే, నాకు రిలేషన్ కావాలనిపిస్తుంది వాళ్ళకి. కానీ ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారన్నమాట. అంటే వీళ్ళ మైండే వీళ్ళు చెప్పినట్లు వినదన్నమాట. ఎందుకు అనంటే ఎప్పుడు నెగెటివ్ థింకింగ్స్. ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచించడం. ఏదైనా ఒక స్టెప్ తీసుకొని ఏదైనా దేని మీద కష్టపడాలి అనుకుంటే, ఒక స్టెప్ తీసుకుంటే ఒక గ్రోత్, సక్సెస్ అనేది వస్తుంది. సో, ఒక స్టెప్ తీసుకోకుండా ఎంతసేపు ఇతరుల మీద ఆహ్, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అనని గుద్దుకుంటే ఏమొస్తుంది చెప్పండి. సో, మీ పర్సన్ థింకింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. వాళ్ళ మనసులో ఇక్కడ మీరు హ్యాపీగా కనిపిస్తున్నారు. ఆ హ్యాపీనెస్ అయితే వాళ్ళు భరించలేకపోతున్నారు. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! నాకు హెల్ప్ చేయట్లేదు. మీరు మీరు బాగున్నారు. అది మీ ఫ్యామిలీతో అయినా, లేదు మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్‌తో అయినా మీరు హ్యాపీగా ఉంటే గూడా అది గూడా ఓర్చుకోలేని స్థితిలో ఉన్నారన్నమాట. మదర్ అండ్ డాటర్ అయినా, మదర్ అండ్ సన్ అయినా ఎవరైనా కావచ్చు. అలా హ్యాపీగా ఉంటే గూడా మీ మనసులో ఉన్న పర్సన్ ఓర్చుకోలేకపోవడము, నాకు లేదే అనని బాధపడ్డము అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళకేంటి అంటే ఇక్కడ మిమ్మల్ని చూసినప్పుడు ఆహ్, మీరు గూడా అన్ని విధాలుగా వాళ్ళు చాలా లో పొజిషన్‌లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారు. మీరు హెల్ప్ చేసినంత వరకు హెల్ప్ చేశారు. మాటికి అదే హెల్పింగ్ కావాలంటే మీరెక్కడి నుంచి తెచ్చిపెడతారు? సో, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి కాబట్టి, వీళ్ళు కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు కాబట్టి, మీ ప్రేమను వీళ్ళు స్వీకరించట్లేదు. వీళ్ళేంటి అంటే ఎంతసేపు మీరే ఇవ్వాలన్నమాట. హ్మ్. వీళ్ళు మీ నంబర్ బ్లాక్ చేయడము, ఎంతసేపు మీరు మాట్లాడితే మాట్లాడడము, మీ మెసేజ్‌కి కూడా రిప్లై ఇవ్వలేకపోవడము, ఎంతసేపు మీరిస్తున్న ప్రేమను స్వీకరించకపోవడము, ఏదో బాధలో ఉన్నట్లుండడము, నాకు ఇబ్బందులున్నాయి, కష్టాలున్నాయి, ఆ కష్టాలు చెప్పుకోవడము, సినిమా కష్టాలు. ఆ కష్టాలన్నీ చెప్పుకోవడము, ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మీతో ఇంకా మాటలు లేకుండా కామ్‌గా ఉండడము, అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఎందుకు మిమ్మల్ని వాళ్ళ మౌనం వెనక రహస్యాలేమిటి అంటే ఆహ్, కొత్త రిలేషన్స్‌కు అట్రాక్ట్ అయ్యారన్నమాట. అలా అయ్యి కూడా ఇక్కడ మీకు ఒక సమాధానం చెప్పకుండా కామ్‌గా ఉన్నారన్నమాట. అంటే ఇది తెలిస్తే మీరు వాళ్ళనెక్కడ దూరం పెడతారో పూర్తిగా దూరం పెట్టేసుంటారు మీరు ఈ పాటికి. కానీ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే ఎక్కడ దూరం పెడతారో, ఎక్కడ ఇగ్నోర్ చేస్తారో, ఇంకా అయిపోయింది ఇంక రిలేషను అనుకునే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే పూర్తిగా మీకు చెప్పకుండా వాళ్ళ మనసులో ఏమున్నది దాస్తూ ఆహ్, వాళ్ళు హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని ఇక్కడ స్టక్ పొజిషన్‌లో పెడుతున్నారు. అంటే మీ రిలేషన్ పూర్తిగా ఇక్కడ ఆహ్, నో చెప్పట్లేదు. మీ సైడు యాక్షను తీసుకోవట్లేదు. మీరడిగినప్పుడు కామ్‌గా ఉండడం. ఒక సమాధానం అనేది చెప్పకపోవడం. నా పరిస్థితులు బాగలేవు అనడము. అంటే మీ పర్సన్ ఆలోచించే విధానం కూడా అన్ని తెలివిలు బావుంటాయన్నమాట. అంతా బానే ఉంటుంది. కానీ థింకింగ్ ఎలా ఉంటుందంటే అన్నీ గాల్లోనే మేడలు కట్టడం గూడా ఉంటుంది మీ పర్సన్‌కి ఆలోచన. అంటే కానీ ఒక యాక్షన్ అయితే తీసుకోరు. అన్నీ కావాలి, అన్ని ఆశలు నెరవేరాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఎంతసేపు మీరు హెల్ప్ చేయాలి తప్ప వాళ్ళ నుండి మీకంటూ వచ్చేదేముండదు. మీరు చేసినంత వరకు మీరు సాక్రిఫైస్ అయితే చేశారు. సో, ఇంక చేయడానికి మీ దగ్గర కూడా నా దగ్గర కూడా ఏముంది అనుకునే విధంగా కూడా ఇక్కడ మీరు ఒక స్ట్రక్ పొజిషన్‌లో అయితే పెట్టారన్నమాట. అది నచ్చట్లేదు. మీరు హ్యాపీగా ఉంటే గూడా ఇక్కడ ఓర్చుకోలేకున్నారు. అది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు.
సో ఇక్కడ ఎంతసేపు నాకు ఒక గ్రోత్ కావాలి, నేను ఒక విజయం సాధించాలి, నాకు ఒక సక్సెస్ కావాలి, నాకు అనుకున్న మనీ అందట్లేదు, నాకెవరు హెల్ప్ చేస్తారు అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు హ్యాపీగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. మీరేదైనా ఒక కార్ కొన్నారనుకోండి, లేకపోతే ఒక బైక్ కొన్నారు, లేకపోతే ఇంకేదైనా ఒక హౌసే కొన్నారు. అది చూస్తే కూడా మీ పర్సన్‌కి నచ్చట్లేదన్నమాట. అంటే ఓర్చుకోలేకున్నారు. ఎందుకు అనంటే ఇక్కడ హ్మ్, వీళ్ళకి స్టెబిలిటీ అనేది తక్కువన్నమాట మీ పర్సన్‌కి. సో, అలా కూడా థింకింగ్ అనేది ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఆలోచన విధానం అనేది ఆ రహస్యాలనేది లోపల పెట్టుకొని బాధపడుతున్నారు తప్ప ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనంటే అన్నీ బానే ఉంటాయి. కానీ ఒకరు బ్రతుకుతూ ఉంటే గూడా ఓర్చుకోలేరు. మీరిక్కడ హ్యాపీగా ఉంటే ఓర్చుకోలేరు. హ్మ్. ఎంతసేపు వాళ్ళకే సాక్రిఫైస్ చేయాలి. ఎంతసేపు వాళ్ళనే చూసుకోవాలి. మిగతా వాళ్ళ గురించి పట్టించుకోకూడదన్నమాట. సో, అలా థింకింగ్ అయితే మీ పర్సన్ చేయడం అయితే జరుగుతుందిక్కడ. మీరేమో మీ పర్సన్ కోసము ఎదురు చూస్తూ, బాధపడుతూ ఈ రిలేషన్ ఏంటి ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉంది. ఇది ముందుకెళ్ళట్లేదు. ఏంటి నా పరిస్థితి అనుకునే విధంగా ఇక్కడ మీరు బాధపడుతున్నారు. వాళ్ళేమో ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, థర్డ్ పర్సన్‌కి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, వాళ్ళకంటూ ప్రయారిటీ ఇచ్చుకుంటూ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెడుతున్నారు. మీ ప్రేమకు ఒక వాల్యూ అనేది లేకుండా ఆ రహస్యం అనేది మీ దగ్గర దాస్తూ కూడా ఆ మౌనం వాళ్ళ మౌనం వెనక ఏముంది అనంటే, వాళ్ళ మౌనం వెనక ఏముంది అంటే ఇదే ఉంది రహస్యాలు. థర్డ్ పర్సన్‌తో హ్యాపీగా ఉంటూ ఆ ప్రేమననేది బయట పెట్టకుండా, వాళ్ళు హ్యాపీగా ఉంటూ, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటూ కూడా ఇక్కడ కొంతమంది మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్‌లో పెడుతున్నారన్నమాట. అంటే ఆహ్, ఇక్కడ మీరు ఆలోచించి మీ మైండ్ పాడు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ కోసము. వాళ్ళేంటి అంటే ఎంతసేపు వాళ్ళ కష్టాలే చెప్పుకోవడం తప్ప, మీ సైడు ఒక, ఒక స్టెప్ ముందుకేద్దాము అనేదైతే లేదు. ఏదైనా మాట్లాడితే బాధలు, ఎంతసేపు ఆ బాధలు చెప్పుకోవడం. ఆ బాధలు చెప్పుకోవడము ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఒక 2000 శారీ గాని, లేకపోతే 2000 ఒక డ్రెస్ కానీ మీకేదైనా తీసిచ్చి మీకు ఒక ఎర్రర్ వేసి దానికి 20,000, 40,000 కూడా మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు. అలా కూడా అడిగే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఎంతసేపు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు. మీరేమో ఈ డ్రెస్ తీసిచ్చినందుకు కొద్దిసేపు హ్యాపీగా మాట్లాడినందుకు, అలా మాట్లాడినందుకు సంతోషించి మీరేమో ఇంకా వాళ్ళకివ్వడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళు వేసేదెంత? వాళ్ళు మీకు ఇచ్చే గిఫ్ట్ ఎంత? 2000. ఆ 2000కెంత? రెండింతలు, మూడింతలయితే తీసుకుంటారు అవసరం వచ్చినప్పుడు. సో, అలా నేను ఉదాహరణ అయితే చెప్తున్నాను. అలా వాళ్ళకి కావాలనుకున్నప్పుడు, వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు, వాళ్ళ థర్డ్ పర్సన్‌ని కావచ్చు, ఏదైనా వాళ్ళకు మీరేదైనా ఇ సహాయం కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గరికి రావడము, మీతో హ్యాపీగా ఉండడము, ఈ రిలేషన్ బాగుండాలి అని చెప్పడము, అనుకున్నది సాధించుకోవడము, మళ్ళా ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడము, మళ్ళా ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మళ్ళా ఇక్కడ ఆహ్, మళ్ళా ఏదో బాధలు అన్నీ చెప్పుకోవడము, మళ్ళా మౌనంగా ఉండడము. సో, ఇలా జరుగుతుందన్నమాట. మీ పర్సన్ ఆలోచన విధానం అయితే ఇక్కడ ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉండడం ఓర్చుకోలేక కొంతమంది కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటూ కూడా మిమ్మల్ని ఇక్కడ ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. మీ పట్ల యాక్షన్ తీసుకోకుండా ఉండడం, ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీకిచ్చినంత వాల్యూ మీకివ్వకపోవడం. అది వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఆహ్, ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీకి ప్రయారిటీ అంటే పేరెంట్స్‌కి ఇచ్చుకుంటూ మిమ్మల్ని ఇక్కడ ఇగ్నోర్ పెడుతూ ఉండొచ్చు. హ్మ్. ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ తర్వాతనే ఇక్కడ. మీ ప్రేమకి ఒక వాల్యూ లేదు. మీ ప్రేమకి మీరు ఎదురు చూస్తున్న ప్రేమకి ఇక్కడ వాల్యూ లేకుండా మిమ్మల్ని బాధ పెట్టడము, ఇబ్బంది పెట్టడము, వాళ్ళ అవసరం అనుకున్నప్పుడు మళ్ళా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. సో, అప్పుడు కూడా ఆహ్,
ఇంకా మీ మీద ఎంతో ప్రేమ ఒలకబోయడం కూడా జరుగుతుందన్నమాట ఇక్కడ. కొంతమంది ఎంతో ప్రేమ ఒలకబోయడం. కొంతమంది ఎంతసేపు మీరే వాళ్ళకి ప్రేమను షేర్ చేయాలి తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేరు. మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టడం, ఏదైనా అడిగితే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం. ఎంతసేపు ఇక్కడ మీరు ప్రేమను పంచాలి తప్ప వాళ్ళ నుండి ఒక యాక్షన్ అనేది ఉండదు. ఇక్కడ మీ సంతోషం కోసము, మీ సుఖం కోసము వాళ్ళు ఎంత మిమ్మల్ని వాళ్ళ మౌనము ఎన్ని ఇబ్బందులు మీకెంత ఇబ్బందులు తెచ్చిపెట్టినా కానీ ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఒక హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఎందుకు అని అంటే మీ పర్సన్ ఇష్టం. ఆ ఇష్టంతోటే మీరు మీ ప్రేమని పంచుకోవడం కోసమే వాళ్ళకి అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేయడం అయితే జరిగింది. వాళ్ళల్లో ఒక విక్టరీ అనేది తీసుకొచ్చారన్నమాట. అంటే ఎక్కడో లోలో ఉన్న వ్యక్తుల్ని మీకు సమానంగా తీసుకొచ్చారు మీ పర్సన్ని. సో మీకు సమానంగా తీసుకొచ్చాక మిమ్మల్ని ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటూ కూడా ఆ హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేసుకోకుండా వాళ్ళల్లో ఒక స్టెబిలిటీ తెచ్చుకున్నాక వాళ్ళు ఒక ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ కూడా ఇది లవర్స్ అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా ఏదైనా కావచ్చు. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని కొంతమంది మౌనంగా ఉంటున్నారు. మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టారన్నమాట. ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంచారు మిమ్మల్ని. అలాంటి స్థితికి మిమ్మల్ని దిగజార్చారన్నమాట. అయితే ఇక్కడ మీరే ప్రేమను పంచాలి తప్ప వాళ్ళ సైడ్ నుంచి ప్రేమను అనేది ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంచడం అంటే వాళ్ళ మనసులో ఏమున్నది తెలియదు మీకు. ఎందుకు కామ్గా ఉంటున్నారో తెలియదు. ఏదైనా అడిగితే కోపము, చిరాకులు, పరాకులు పడ్డం, మనసులో ఏముంది అనేది బయట పెట్టరు. ఏంటి అంటే వాళ్ళ ఆంతర్యం ఏంటి అని అంటే కావాలి, మీరు వాళ్ళ పట్ల సాక్రిఫైస్ ఇంకా చెయ్యాలి. ఎంతసేపు మీరే సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళ నుండి మీ అవసరం ఉన్నంత వరకే మీ దగ్గర నటించడం అయితే జరుగుతుంది. సో మీ అవసరం తీరాక మిమ్మల్ని బాధ పెట్టడము, ఇబ్బంది పెట్టడము, మళ్ళీ ఏడిపించడము, మీ మీద ఒక నెగిటివ్ థింకింగ్స్ అనేది మాటలు మాట్లాడడము, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ, ఇక ఏవేవో మాట్లాడడము, ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా అన్ని విధాలుగా వాళ్ళ పట్ల చేసి సాక్రిఫైస్ చేసి మీరు కామ్ అయిపోయారన్నమాట. ఇలా కనిపిస్తున్నారు కొంతమంది ఏంటి వాళ్ళ మౌనం వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి అదర్ రిలేషన్ ఉంది. వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళు విజయం సాధించడం కోసమే అవన్నీ కూడా మీ దగ్గర దాస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మీరు కూడా అంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళకు వస్తున్న శాలరీ మీకు చెప్పరు. వాళ్ళు ఏం కొంటున్నారో మీకు చెప్పరు. మీకు తెలియకుండా వాళ్ళు హౌస్లు కూడా కొంటూ ఉండొచ్చు. అన్నీ మీ దగ్గర దాయడం అయితే జరుగుతుంది ఇక్కడ. కానీ మీరు మాత్రం వాళ్ళ దగ్గర అన్నీ ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వలేదు అని అంటే ఇంకా గొడవలు, మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెట్టడం, ఏమున్నది బయట పెట్టకపోవడం, ఇలా అయితే కనిపిస్తుంది మీ రిలేషన్ అయితే. వాళ్ళ మనసులో ఉన్న ఆంతర్యం ఏమి అని అంటే ఇక్కడ కొంతమందికి అదర్ రిలేషన్ తో హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని మీ సైడ్ ఎలాంటి యాక్షన్ లేకుండా కామ్గా ఉంటున్నారు. అది మీ దగ్గర దాస్తున్నారు. ఎందుకు అని అంటే అది చెప్పడం వల్ల మీరు వాళ్ళ పట్ల ఇంకా ఎక్కువ గొడవలకు దారితీస్తుంది. సో ఇద్దరికి ఆల్రెడీ బ్రేకప్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు. అది దాస్తూ కూడా ఇక్కడ బ్రేకప్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారన్నమాట. సో ఏంటి అని అంటే మీ పర్సన్ లో దాగి ఉన్న రహస్యం ఏంటి అంటే ఇవన్నీ కారణాలు కనిపిస్తున్నాయి.
ఇదే అండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకేనా అండి? బాయ్.